బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రాజమహేంద్రవరంలో తల్లి కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. మహమ్మద్ సల్మా సానియాను కత్తితో పొడిచి చంపేశాడు శివకుమార్. తల్లి కుమార్తెను చంపి ఇంటికి తాళం వేసి పారిపోయాడు నిందితుడు. దానికి సంబంధించి ఆ కథను మీరు చూడడం జరుగుతోంది. సల్మా భర్త అబ్దుల్ మజీద్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. మజీద్కు సల్మా రెండో భార్య. వీరిద్దరి కుమార్తె సానియా. శ్రీకాకుళం జిల్లా నందిగాంకు చెందిన శివతో సల్మాకు పరిచయం ఏర్పడింది. శివకుమార్తో సల్మాకు వివాహేతర సంబంధం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ఈవెంట్ యాంకర్గా పనిచేస్తోంది సల్మా. ఈవెంట్లలో లైట్ మ్యాన్గా పనిచేస్తున్నాడు శివకుమార్. సల్మా మరొక వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని శివకు అనుమానం కలిగింది. దీంతో కోపంతో సల్మాతో పాటు కూతురు సానియాను కూడా చంపాలని ప్లాన్ చేశాడు శివ. 4 రోజుల నుంచి సల్మా ఇంట్లోని గడిపాడు శివకుమార్. వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నామంటూ ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో కోపంతో తల్లి కూతుర్లను కత్తితో పొడిచి చంపేశాడు శివకుమార్. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కొవ్వూరు సమీపంలో శివను అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం అతగారి నుంచి ఎటువంటి వివరాలు సేకరించడం జరుగుతోంది, ఎప్పుడు పరిచయం అయింది, డీటెయిల్స్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రకాష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఈ ఘటనకు సంబంధించి కుటుంబం ఏమంటోంది? అట్ ద సేమ్ టైం శివకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి? సచిన్, ఏదైతే రాజమండ్రిలో జరిగినటువంటి ఘటన చాలా దారుణమైన ఘటనగా చెప్పాలి. అలాగే ప్రియుడే ఎముడై అలాగే తల్లిని అలాగే ప్రియురాలను కూడా అతి దారుణంగా చంపినటువంటి ఘటన అయితే స్థానికంగా సంచలనంగా మారింది. ఏదైతే ఏలూరు ఎస్ఆర్ స్టేడియం సమీపంలో ఉన్నటువంటి ఎవరైతే అబ్దుల్ మజీర్ అనే ఆయనకైతే ఇద్దరు ఎవరైతే పెళ్లి అయింది, అలాగే ఇద్దరు భార్యలు ఉన్నారు. అందులో రెండవ భార్యగా ఉన్నటువంటి ఎండి సాల్మా, ఆమె అయితే 38 సంవత్సరాలు. ఆమె గతం అక్కడ ఏలూరులోనే కొన్నాళ్ళ నుంచి ఉంటున్నారు. అలాగే ఈ యొక్క ఎవరైతే అబ్దుల్ మజీర్ కి రెండో భార్య కూడా మొదటి భార్య ఉంది. మొదటి భార్య రాజమండ్రిలో ఉన్నారు. రాజమండ్రిలోనే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రెండవ భార్యగా ఉన్నటువంటి సాల్మా, ఎండి సాల్మా 38 సంవత్సరాలు. ఆమెకు ఒక కుమార్తె కూడా ఉంది. 3 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఎవరైతే అబ్దుల్ మజీద్ అయితే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏలూరులోనే ఉంటున్నటువంటి సాల్మా ఇటీవల 3 నెలల క్రితమే ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి ఉక్కుంపేటలో పంచాయతీలో ఉన్నటువంటి ఒక ఇంట్లోకి అయితే అద్దెకు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాగే ఇప్పుడు ఎవరైతే సాల్మా కుమార్తె ఎవరైతే ఉన్నారో సోమియా అలియాస్ సనాగా పిలుచుకొస్తుంటారు. ఇప్పుడు సనాకైతే తండ్రి లేకపోవడంతోనే సనాగా ఈవెంట్ ఆర్గనైజర్ గా పనిచేస్తుంది. అలాగే ఈవెంట్లు నిర్వహిస్తూ పలు కార్యక్రమాలకైతే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది, అంటే యాంకర్ గా వ్యవహరిస్తూ తన జీవనం అయితే సాగిస్తుంది. తల్లిని అలాగే ఇద్దరు కూడా జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలా ఏలూరు ఎస్ఆర్ స్టేడియం నుంచి ఇటీవల రాజమండ్రి ఉక్కుంపేట వచ్చి అక్కడికి అద్దెకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సనాకైతే మన ప్రధానంగా చూసుకుంటే సనాకి ఎవరైతే తన శివకుమార్ అనే వ్యక్తి అయితే పరిచయం వారు, అతను ఒక లైట్ బాయ్ గా కూడా పనిచేస్తుంటాడు. అది ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీలో లైట్ బాయ్ గా పనిచేస్తుంటాడు. తనకైతే 3 నెలల క్రితం ఎవరైతే సనా ఉందో సనాకి సోమలకోటలో ఒక ఈవెంట్ లో అయితే పరిచయం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిన నేపథ్యంలోనే సనాకి ఇద్దరికి కూడా బాగా దగ్గరైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఎక్కడైతే రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యుల వద్దకి ఈ శివకుమార్ అయితే రావడం జరిగింది. 4 రోజుల క్రితమే వచ్చి రాజమండ్రిలో ఉన్నటువంటి ఉక్కుంపేటలోనే తను కూడా వచ్చి వాళ్ళతోనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈలోగానే ప్రధానంగా ఈ యొక్క శివకుమార్కి సనాకి మధ్య అయితే వివాదం అయితే చెలరేగింది. తను వేరొక ఫోన్లో వేరొక వ్యక్తితో మాట్లాడుతుందని అక్కసు పెట్టుకుని తనైతే ఇద్దరి మధ్య కూడా శనివారం కూడా వాగ్వాదం జరిగింది. ఎవరైతే సనాకి సంబంధించినటువంటి అన్నయ్య ఎవరైతే మా అబ్దుల్ మజీర్ సంబంధించినటువంటి మొదటి భార్య కుమారుడు, మూడవ కుమారుడు ఈ యొక్క చిన్నమ్మ ఎవరైతే ఉన్నారో ఎండి సాల్మా ఇంటి వద్దే ఉంటున్న నేపథ్యంలోనే చెల్లి వద్దే ఉంటూ సరదాగా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గొడవ
ఎవరైతే శివకుమార్ రావడం, శివకుమార్ వచ్చి ఈ యొక్క ఇంటి వద్ద ఉండడం కూడా చూసి మాట్లాడడం కూడా జరిగింది. ఇద్దరి మధ్య గొడవను కూడా శనివారం నాడు గొడవ జరిగిన నేపథ్యంలో ఇద్దరిని కూడా సద్దిమనించే పరిస్థితి చేశాడు. కానీ ఆదివారం ఉదయం మరింత గొడవ వివాదం అయితే చెలరేగింది. తన ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క తల్లి ఎండి సాల్మాన్తో పాటు అలాగే సోమియా అలియాస్ సనాన్ ఇద్దరిని కూడా అతి దారుణంగా హత్య చేసి చంపి నరికి అతనైతే ఆ ఇంట్లో తాళం వేసి పరారైనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఎవరైతే తన సోదరుడు ఎవరైతే ఉన్నారో అక్కడికి ఉమర్ రావడం, ఉమర్ వచ్చి ఇంటి తలుపులు తాళాలు వేసి చూడడం, ఇంట్లో కిటికీలోంచి చూసిన నేపథ్యంలోనే రక్తపు మడుగులో ఉన్నటువంటి అలాగే తన చిన్నమ్మ చెల్లి సనా ఇద్దరు మృతదేహాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఉటావుటిని అక్కడ చేరుకున్నారు. ఎవరైతే శివకుమార్ అయితే నిన్న 4 రోజుల క్రితమే ఇంటికి వచ్చి కనపడకపోవడంతో అనుమానం వచ్చింది. ఉమర్ పోలీసులు సమాచారం ఇచ్చి ఈ విధంగా పలానా శివకుమార్ అనే వ్యక్తి ఇంటికి వచ్చారు, రాత్రి గొడవ జరిగింది, తన చెల్లితో గొడవ జరిగిన నేపథ్యంలోనే ఈ విధంగా పాల్పడి ఉంటాడని. శివకి అలాగే ఈ వ్యక్తికి ఎట్లా పరిచయం కుదిరింది, ఎక్కడి నుంచి, అంటే ఎన్ని రోజుల నుంచి పరిచయం ఉంది, పోలీసు ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుస్తోంది? పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అయితే ఈ యొక్క మొత్తం వెంటనే ఆరా తీసిన నేపథ్యంలోనే ఈ యొక్క శివకుమార్ ఎవరైతే శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం కొత్త వీధికి చెందినటువంటి పిల్ల శివకుమార్, అతనైతే ఏదైతే లైట్ బాయ్ గా పనిచేస్తుంటాడు. హైదరాబాద్ లోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సోమలకోటలో 3 నెలల క్రితం జరిగినటువంటి ఒక ఈవెంట్ లో ఈ యొక్క ఎవరైతే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సనా అయితే పరిచయమైంది. అదే సనా 16 సంవత్సరాలు మాత్రమే, తనైతే చాలా యాక్టివ్ గా ఉండడం ఒక ఈవెంట్ దాంట్లో యాంకర్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ లైట్ బాయ్ గా పనిచేస్తున్నటువంటి శివకుమార్ కి ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తను డైలీ హైదరాబాద్ మళ్ళీ వెళ్ళిపోయినప్పటికీ డైలీ ఇద్దరు కూడా ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం తను సానా ఫోన్ అవాయిడ్ చేస్తున్న నేపథ్యంలోనే డైరెక్ట్ గా రాజమండ్రిలో ఉన్నటువంటి నివాసంలోకి వచ్చి తనతో మాట్లాడి వాళ్ళతోనే 4 రోజులు గడిపినటువంటి పరిస్థితి శివకుమార్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వేరొక ఫోన్ తో మాట్లాడడం, 4 రోజుల్లోనే తనకు వేరే ఒక ఎవరితోనో మాట్లాడుతుందని అనుమానం పెట్టుకుని తనతో గొడవకు దిగారు. గొడవకు దిగిన నేపథ్యంలో ఇద్దరిని కూడా సముదాయించే పరిస్థితుల్లో అనుమానం, అంటే తన ఫోన్ లో మాట్లాడుతోంది అంటూ కూడా అనుమానిస్తున్న వ్యక్తిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ని పొందడం జరిగిందా? ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక ఇన్వెస్టిగేషన్ లో కీలకమైన మలుపు తీసుకునే అవకాశం ఉంటుంది కదా. అంటే ఇతను కేవలం శివకుమార్ ఎవరైతే శ్రీకాకుళం చెందినటువంటి వ్యక్తి శివకుమార్ దీనికి ప్రధాన కారణకుడిగా అయితే, ఎందుకంటే ఇద్దరి పైన కూడా అతి దారుణంగా చంపి తనైతే పరారయ్యే ప్రయత్నం అయితే చేయబోయాడు. ఏదైతే కొవ్వూరు రాజమండ్రి రైల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో రాజమండ్రి బ్రిడ్జ్ వద్ద సమీపంలోనే అనుమానంగా ఉంటున్న నేపథ్యంలోనే పోలీసులకి ఆ లొకేషన్ ఆధారంగా ట్రాక్ చేసి వెంటనే ఆ కొవ్వూరు ఎస్ఐ కూడా అక్కడ ఉటావుటిని అక్కడ చేరుకుని తను పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. పట్టుకునే ప్రయత్నంలో ఎస్ఐకి కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. అందులో వెంటనే శివకుమార్ని పట్టుకుని ఆ ముళ్ళ పొదలో మొత్తం భారీగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పారిపోయే లో ఈ యొక్క ఎస్ఐకి కూడా గాయాలవి శివకుమార్ను పట్టుకుని విచారణ అయితే ప్రస్తుతం అయితే చేపడుతున్నారు. ఎవరైతే మరొక వ్యక్తితో మాట్లాడుతుందని అది కేవలం అతను అనుమానంగానే భావిస్తున్నారు. కానీ ఈ యొక్క సాల్మా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే పలు రకాలుగా పలువురితో ఈ యొక్క మాట్లాడవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అతను ఈ విధంగా అనుమానపడే ఈ విధంగా చేశాడు అనేది కూడా పోలీసులు అయితే నిర్ధారణకు వస్తున్నారు. కానీ నిజంగా మరొక వ్యక్తితో తను మాట్లాడుతుందా, నిజంగా అతనే మూల కారణమా ఈ యొక్క హత్యకి చేయడానికి ఈ శివకుమార్ తనతో మాట్లాడకుండా తనతోనే ఎక్కువగా మాట్లాడుతుందని ఈ విధంగా అనుమానపడే ఈ విధంగా చేశాడనేది కూడా పోలీసులు విచారణలో అయితే తెలియాల్సి ఉంది. జిల్లా ఎస్పీ కూడా అక్కడ చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని మొత్తం అంతా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దీనిపై ఇంకా మరిన్ని ఆధారాలు అయితే రావాల్సిన వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో మొత్తం అంతా అక్కడ కూడా చేరుకుని ఇప్పుడే అంతా కూడా దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది చెప్పాలి సచిన్. రైట్ ప్రకాష్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేరుగా ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో ఆ ఇల్లు, ఆ ఇంట్లోని ఆ తల్లి కూతురిని దారుణంగా చంపేసి ఇంటికి తాళం వేసేసి వెళ్ళిపోయిన సందర్భం ఆ చుట్టుపక్కల వాళ్ళకి కాస్త వాసనలో తేడా కొట్టింది. ఏదో భరించరాని వాసన రావడం మొదలైంది. దీంతో వెంటనే వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజమండ్రిలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రాజమహేంద్రవరంలో తల్లి కుమార్తె దారుణ హత్య గురయ్యారు. సల్మా సానియాను కత్తితో పొడిచి చంపేశాడు శివకుమార్.
తల్లి కుమార్తెను చంపి, అదిగో మీరు చూస్తున్నారు కదా ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విషయం మీరు చూడడం జరుగుతోంది. ఆ ఇంట్లోని తల్లి కూతురును చంపేసి ఆ ఇంటికి గొళ్ళెం పెట్టేసి తాళం వేసేసి పారిపోయాడు నిందితుడు. సల్మా భర్త అబ్దుల్ మజీద్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. మజీద్ కు సల్మా రెండో భార్య. వీరిద్దరి కూతురే సానియా. శ్రీకాకుళం జిల్లా నందిగాంకు చెందిన శివతో సల్మాకు పరిచయం ఏర్పడింది. శివకుమార్తో సల్మాకు వివాహేతర సంబంధం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈవెంట్ యాంకర్ గా పనిచేస్తుంది సల్మా. ఈవెంట్లలో లైట్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు శివకుమార్. సల్మా మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని శివకు అనుమానం మొదలైంది. దీంతో కోపంతో సల్మాతో పాటు కూతురు సానియాను కూడా చంపాలని ప్లాన్ చేశాడు. 4 రోజుల నుంచి సల్మా ఇంట్లోనే గడిపాడు శివకుమార్. వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నావంటూ ఇటు సల్మాకి అలాగే శివకుమార్కి మధ్య ఘర్షణ తలెత్తినట్టుగా తెలుస్తోంది. దీంతో కోపంతో తల్లి కూతుర్లను కత్తితో పొడిచి చంపేశాడు శివకుమార్. అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశాడు. కొవ్వూరు సమీపంలో శివను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చేసి మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి ఈ ఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్.